వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అరణ్య సౌందర్యం మధ్య వెలసిన యాగంటి క్షేత్రం భక్తి, ప్రకృతి, పురాణాల సమ్మేళనంగా నిలిచిన మహాదివ్య క్షేత్రం. యాగంటి ఆలయం లేదా శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న ఒక శివాలయం. ఈ సృష్టిలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఎన్నో అద్భుతాలు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రస్తుతం టెక్నాలజీ పరుగులు పెడుతున్నటువంటి ఆధునిక ప్రపంచంలో కూడా ఇప్పటికీ సైన్స్ కి కూడా ఎన్నో అంతుచిక్కని సవాళ్లను విసురుతూ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ప్రకృతి వనరులు నేటికి పరిశోధకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. పరిశోధకులు ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళకు కూడా అంతుచిక్కని రహస్యాలు నేటికి కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రాంతం గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అదే నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి క్షేత్రం. నంద్యాల జిల్లాలో వెలిసినటువంటి ఈ క్షేత్రం మొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా వెలిసిన ప్రాంతంగా ఈ యాగంటి క్షేత్రాన్ని చెప్తారు. అందులోనూ ఈ క్షేత్రం ప్రధానంగా వైష్ణవ క్షేత్రంగా వెలిసాల్సినటువంటి క్షేత్రం వంటి ప్రాంతం శైవ క్షేత్రంగా ఏ రకంగా మారింది, అసలు ఈ మార్పు రావడానికి కారణం ఏంటి, ఈ క్షేత్రం యొక్క రహస్యాలు, దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఇవాళ వైకే టీవీ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయ రాజు నిర్మించారు. దీనిని వైష్ణవ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనం భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నింపుతుంది. ఈ ప్రదేశం యొక్క ఆవిర్భావానికి సంబంధించిన ఒక కథ ఈ విధంగా ఉంది. అగస్త్య మహర్షి ఈ స్థలంలో వెంకటేశ్వర స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే తయారు చేసిన విగ్రహం యొక్క కాలిగోరు విరిగిపోవడంతో దాన్ని ప్రతిష్ఠించలేకపోయారు. దీనితో కలత చెందిన మహర్షి శివుని కోసం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ ప్రదేశం కైలాసాన్ని పోలి ఉన్నందున శివునికి మరింత అనుకూలంగా ఉందని అన్నారు. అప్పుడు అగస్త్యుడు భక్తులకు ఒకే శిలలో పార్వతీదేవిని ఉమామహేశ్వరుని రూపంలో ప్రసాదించమని శివుడిని కోరగా శివుడు అందుకు అంగీకరించాడు. ఈ క్షేత్రంలో శివలింగం కాకుండా ఉమామహేశ్వరులు ఏకశిలలో స్వయంభువులుగా వెలిసి ఉండటం అత్యంత విశిష్టత. పార్వతీ పరమేశ్వరులు ఒకే రూపంలో దర్శనం ఇవ్వడం భక్తులకు అరుదైన అనుభూతి. రెండవ కథ ఈ విధంగా ఉంది. శివభక్తుడైన చిట్టప్ప శివుడిని పూజిస్తుండగా శివుడు అతనికి పులి రూపంలో దర్శనమిచ్చాడు. పులి రూపంలో ఉన్నది శివుడే అని గ్రహించిన చిట్టప్ప
నేగంటి శివానునే కంటి అంటే నేను శివుడిని చూశాను, నేను చూశాను అని బిగ్గరగా అరిచి ఆనందంతో నృత్యం చేశాడు. యాగంటి ఉమామహేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గురించి అక్కడి అర్చకుల మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు యాగంటి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఈ చరిత్ర ఏం చెప్తుంది, యాగంటి క్షేత్రంలో అంతుచిక్కని రహస్యాలు ఏంటి, స్వామివారి మహిమ ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, భక్తులు ఏ సమయంలో స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు అన్న అంశాలను ఇక్కడ ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి అసలు ఆ యాగంటి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏం చెప్తాను? నంద్యాల జిల్లా బనగానపల్లి మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి. ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల వారు సతీ సమేతంగా స్వయంభూగా వెలసడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ వైష్ణవాలయం చేయాలి, విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో అగస్త్య మహర్షి వారు ఉత్తర భారతదేశ యాత్రను పూర్తి చేసుకుని దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు వైష్ణవాలయం చేయాలి, విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాత ఆ యొక్క స్వామివారిని విష్ణుమూర్తిని ప్రతిష్ఠ చేస్తారనే చివరి నిమిషంలోనే ఆ యొక్క విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బొటనవేలు గోరుస్థలం అయిపోయింది. ఆగమశాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ యొక్క శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారు. కావున ఆ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లి పైన మధ్య గృహంలో ఉన్నటువంటి కొండ చేయిలో ఉంచి ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క బోలాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమే తపస్సు చేశారు. ఆ యొక్క తపోశక్తికి మెచ్చి స్వామి అమ్మవారు ఇద్దరు ప్రత్యక్షమే మీకెవరం కావాలో కోరుకోండి అంటే స్వామి ఈ విధంగా ఆలయం నిర్మాణం చేశాము. ప్రతిష్టా కాలంలో అంతరాయం జరిగింది, కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు వచ్చేసిన గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవానికి స్థానం లేదు, శివాలయానికి మాత్రమే స్థానం ఉంది అని చెప్పాడు. అప్పుడు అగస్త్యుల వారు మన ఎక్కడైనా స్వామివారికి లింగాకృతి ఉంటుంది, అమ్మవారికి సపరేట్గా ఆలయాలు ఉన్నాయి, కానీ ఈ కలియుగంలో ఈ క్షేత్రంలో స్వామి అమ్మవారు ఇద్దరు కూడా సతీ సమేతంగా ఆది దంపతుల రూపంలో వెలిసి ఈ యొక్క కలియుగంలో భక్తులకు దర్శనం కోరడం చేత అగస్త్యుల వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవారు స్వయంభూగా వెలిసారండి. ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవారు ఇద్దరు కూడా స్వయంభూగా వెలిసిన సమయానికి బయట బసవ వచ్చేసి పెద్ద పర్వతంగా ఉన్నారు. అప్పుడు శివపార్వతులు మేము స్వయంభూ కాబట్టి నందివాహనం కూడా స్వయంభూగా ఉండాలనే ఉద్దేశంతో చేతి ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయినట్లుగా చెప్తారండి. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ వస్తూ ఉన్నట్లుగా చెప్తారు. పూర్వీకులందరూ కూడా 100 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్తంభాల మధ్యగానే ప్రదక్షిణాలు చేసేవారు అని, ఆ విధంగా లేకుండా అయింది కాబట్టి పెరుగుతూ వస్తుండగా చెప్తారు. అలాగే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వచ్చేసి కలియుగాంతంన యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి రంకె వేస్తారని కాలజ్ఞానులు రాయడం జరిగింది. ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి ప్రతి వాక్యము కూడా నిజమవుతున్నాయి కాబట్టి బసవయ్య కూడా పెరుగుతూ వస్తూ ఉన్నట్లుగా చెప్తారు. చాలా మంది కూడా ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఆలయానికి వచ్చి వెళ్తూ ఉంటారండి. అలాగే ఈ క్షేత్రాన్ని మొట్టమొదట 7-8 శతాబ్దాలలో చోళులు చాళుక్యులు నిర్మాణం చేశారని, వారు అసంపూర్తిగా వదిలివేయడం వల్ల విజయనగర ప్రభువులైనటువంటి హరిహరరాయలు, విజయగుప్తరాయలు గారు 7-8 శతాబ్దాల్లో ఆలయ నిర్మాణం 13-14 శతాబ్దాల్లో ఆలయాన్ని పూర్తి చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉందండి. అలాగే అగస్త్యుల వారు ఆ యొక్క స్వామి అమ్మవారి కోసమై తపస్సు చేసినప్పుడు శివపార్వతులు ఇరువురు కూడా సాక్షాత్తుగా దర్శనమిచ్చారట. అప్పుడు ఆ యొక్క భగవంతుని చూసినటువంటి తన్మయత్వంలో నేకంటి శివ అని పొగిడారట. నేకంటి నది పోయి వాడుకలోకి యాగంటి క్షేత్రంగా పేరు మారినట్లుగా చెప్తారు. అలాగే ఈ క్షేత్రాన్ని ఎక్కడైనా కూడా ఈ క్షేత్రంలో శివాలయం అంటే కూడా నవగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. శనివాహనమైనటువంటి కాకి ప్రవేశం లేదు కాబట్టి నవగ్రహ ప్రతిష్ఠ కూడా లేదని చెప్తారండి. అగస్త్యుల వారు స్వామి అమ్మవారి కోసం ఈ తపస్సు చేసే తరుణంలో రాక్షసులు కాకుల రూపంలో వచ్చి ఆలయ పరిధిలో కాకుల రూపంలో వచ్చి ఆయన తపస్సుకు భంగం చేసినట్టుగా చెప్తారు. నదుల క్షేత్రంలోకి కాకులు రాకూడదు అని అగస్త్యుల వారు చెప్పించారట. అందువల్ల శనివాహనమైనటువంటి కాకి ప్రవేశం లేదు కాబట్టి ఈ క్షేత్రంలో నవగ్రహ ప్రతిష్ఠ కూడా లేదని చెప్తారు. అందువల్ల ఈ క్షేత్రంలో వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి మాత్రంలోనే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారండి. అలాగే పైన కొండకు వచ్చేసి 3 గృహలు ఉన్నాయి. మొదటిగా అగస్త్యుల వారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి నిత్యము యోగాభ్యాసం చేసినటువంటి గృహగా చెప్తారు. రెండవ గృహ వచ్చేసి బ్రహ్మంగారు గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి జ్ఞానం బోధించినటువంటి గృహగా చెప్తారు. చివరి గృహలు వచ్చేసి బ్రహ్మంగారు ఇక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ గారిని ఇక్కడ తీసుకొని వచ్చి ఆ యొక్క స్వామివారిని సేవించిన తర్వాత ఆ గృహలోకి తీసుకెళ్లి ఆమెకు జ్ఞానం బోధించినట్లుగా చెప్తారండి. ఏ శివాలయంలో అయినా గంగాదేవి ఉంటుంది, కానీ ఇక్కడ వాయువ్య దిశలో పుష్కరిణి ఉందండి. ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అగస్త్యుల వారు ఇక్కడికి ముచ్చట్ల అనే ఒక దేవస్థానం ఉంది ఇక్కడికి దగ్గరలో. అక్కడ ఉన్నటువంటి గంగలో పసుపు కుంకుమ కలిపితే ఉదయం కలిపితే సాయంత్రానికి ఇక్కడికి వచ్చాయండి. అందువల్ల అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉందండి. రైట్.
ఈ క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అయిన తర్వాతనే ప్రాతకాల పూజ అనంతరమే భక్తాదులందరికీ కూడా దర్శనాలు, అభిషేకాలు అవన్నీ ఉంటాయండి. మరి సాయంకాలం రాత్రి కూడా అభిషేకం జరుగుతుంది. అలాగే క్షేత్రంలో మాస శివరాత్రి రోజు వచ్చేసి సాయంకాలం ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఆ యొక్క స్వామివారికి ప్రాకారోత్సవం ఉంటుందండి శివపార్వతులకు. అలాగే ఈ యొక్క క్షేత్రానికి ఆయకట్టు గ్రామాలన్నీ ఉన్నాయి. ఆ యొక్క సంక్రాంతి పండుగ వచ్చేసి ఒక 2 రోజుల పాటు ఈ యొక్క స్వామివారి పల్లకి అంతా కూడా గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం కూడా కార్తీక మాసము, శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది, మాఘమాసం కూడాను. అలాగే మహాశివరాత్రి పాంచాహనిక బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు విశేషంగా జరుగుతాయండి. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయం శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంది. ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ప్రాచీన భారతీయ కళా సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. సమీపంలో చిట్టప్ప అనే గుహ ఉంది. శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం భారతదేశంలోని గొప్ప రాజవంశాలలో ఒకదానిచే పోషించబడిన కొన్ని ఆలయాలలో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని జరుపుకుంటారు మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతి మరియు నంది ప్రధాన దేవతలు. ఇక్కడ నంది విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందనే విశ్వాసం. పురావస్తు శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించిన ఈ మహానంది భక్తులలో అపారమైన భక్తిభావాన్ని కలిగిస్తుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసే సమయంలో యాగంటి క్షేత్రం గురించి అద్భుతంగా వర్ణించారు. స్వయంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ క్షేత్రంలో పర్యటించిన సమయంలో కాలజ్ఞానం ఏదైతే రాస్తున్న సమయంలో యాగంటి క్షేత్రం గురించి వర్ణిస్తూ ప్రధానంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ నంది గురించి కూడా అద్భుతంగా వర్ణించారు. ఏదైతే ఈ యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి నంది ఏదైతే ఉందో అంతకంతకు పెరిగి కలియుగంతంలో గట్టిగా రంక వేస్తుంది. ఆ రంక వేసిన సమయంలోనే ప్రపంచం అల్లకొల్లలం అవుతుంది, ప్రపంచం కూడా అంతమవుతుంది అన్నట్లుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో రాశారు. ఏదైతే కాలజ్ఞానంలో రాసిన విధంగానే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తుంటారు. ఆ రకంగానే ఇప్పటికీ కూడా ఈ క్షేత్రంలో, ఈ యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ నంది ఏదైతే ఉందో నిజంగానే ఈ ఆలయం మొదటి నుంచి వస్తున్నటువంటి భక్తులు కూడా ఇప్పటికి కూడా స్వయంగా చెప్తా ఉన్నారు, ఈ నంది అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఏదైతే ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఉందో ఈ మండపంలో అంతా కూడా ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారు మొదట. అయితే ఈ నంది పెరగడం ద్వారా ఈ మండపం అంతా కూడా కుదించుకుపోయింది. నంది మొత్తం కూడా ఈ ప్రదేశాన్ని అంతా కూడా నిండుకుపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ నంది పెరగడం ద్వారానే ఈ మండపంలో నంది చుట్టూ ప్రదక్షిణ చేసేంత కూడా కొంచెం కూడా స్థలం లేకుండా పోయింది. ఇందుకు సాక్ష్యం ఈ నంది పెరగడం అనేది కూడా చెప్పుకోవచ్చు అని చెప్తా ఉంటారు. నిజంగా కొంతమంది పరిశోధకులు కూడా స్వయంగా ఏదైతే ఈ రాయికి భూమిలో అంతర్భాగం నుంచి వచ్చినటువంటి రాయికి కొద్ది కాలం తర్వాత పెరిగే స్వభావం ఉంటుంది కాబట్టి ఆ రకంగానే ఈ నంది కూడా భూమి లోపల నుంచి వచ్చింది కాబట్టి ఈ నంది కూడా పెరిగే స్వభావం ఉందని కూడా కొంతమంది పరిశోధకులు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది.
ఆలయం ముందున్న నంది విగ్రహం నిరంతరం పరిమాణంలో పెరుగుతోందని భక్తులు నమ్ముతారు. స్థానికుల కథనం ప్రకారం ఆ విగ్రహం మొదట్లో ప్రస్తుత పరిమాణం కంటే చాలా చిన్నదిగా ఉండేది. ఈ విగ్రహంపై కొన్ని ప్రయోగాలు జరిగాయని, విగ్రహాన్ని చెక్కిన శిలకు పెరిగే లేదా పెద్దదయ్యే స్వభావం ఉందని వారు చెబుతారు. పూర్వకాలంలో ప్రజలు దీని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెబుతారు. నంది పరిమాణం పెరగడంతో ఆలయ సిబ్బంది ఇప్పటికే ఒక స్తంభాన్ని తొలగించారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకారం కలియుగం అంతమైనప్పుడు యాగంటిలోని రాతి నందిగా ఉన్న బసవన్న సజీవమై ఘోషిస్తుంది. యాగంటి క్షేత్రాన్ని అగస్త్య మహర్షి తపోభూమిగా కూడా భావిస్తారు. ఇక్కడి గుహల్లో మహర్షులు దీర్ఘకాలం తపస్సు చేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. నంద్యాల జిల్లాలోని బనగానపల్లి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కొంతకాలం ఉండి కాలజ్ఞానం రాశారు. యాగంటి కొండల మధ్య ఉన్న సహజ గుహల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. తిరుమల చేరలేని ఋషులకు స్వయంగా వెంకన్న స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడనే పురాణ కథనం ఈ గుహకు మహిమాన్వితను తెచ్చింది. యాగంటి ఆలయం చుట్టుపక్కల అనేక ప్రసిద్ధ గుహలు ఉన్నాయి. ఒకటి అగస్త్య గుహ. ఇది అగస్త్యుడు శివుని కోసం తపస్సు చేసిన గుహ. 120 నిటారు మెట్లు ఎక్కి గుహలోకి ప్రవేశించవచ్చు. ఇక్కడ దేవి విగ్రహం ప్రతిష్ఠించబడింది మరియు పూజించవచ్చు. రెండవది వెంకటేశ్వర గుహ. ఈ గుహలో శిథిలావస్థలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అగస్త్య గుహతో పోలిస్తే ఇక్కడి మెట్లు నిటారుగా ఉన్నప్పటికీ ఎక్కడం సులభం. కథనం ప్రకారం తిరుమల వెంకటేశ్వర ఆలయం నిర్మించకముందే ఈ విగ్రహం ఈ గుహలో ఉండేది. కానీ విగ్రహం పాదం దగ్గర శిథిలమవ్వడంతో దానికి పూజలు చేయలేకపోయారు. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో ఈ ప్రదేశం తిరుపతికి ప్రత్యామ్నాయంగా నిలవగలదని చెబుతారు. మూడవది వీరబ్రహ్మం గుహ. ఈ గుహలోనే సాధువు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలోని కొన్ని భాగాలను రాశారు. ఈ గుహ ఎత్తు తక్కువగా ఉంటుంది. అందువల్ల లోపలికి ప్రవేశించడానికి సగం వంగవలసి ఉంటుంది. యాగంటి పుష్కరిణిలో మరో అద్భుతం. కొండల అడుగు భాగం నుంచి ఎప్పటికీ ఆగని స్వచ్ఛమైన నీరు పుష్కరిణిలోకి ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ తీర్థ స్నానం పాపాలను పోగొడుతుందనే నమ్మకం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉన్న ఆలయాలకు ప్రతి ఒక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అందులో సైన్స్కు సైతం సవాళ్ళు విసేటటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యాగంటి క్షేత్రం కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రంలో నిత్యం కూడా ప్రవహిస్తున్నటువంటి ఈ కోనేరే అందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. కాలంతో సంబంధం లేకుండా నిత్యం కూడా ఈ కోనేరులో నీళ్లు ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పుడు కూడా ఎవరికి అంతు చిక్కని రహస్యంగా ఉన్నటువంటి అంశంలో ఈ కోనేరు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఆలయంలో ఏదైతే అగస్త్య మునీశ్వరులు పూర్వం తపస్సు చేసే సమయంలో రాక్షసులు ఆ తపస్సును భంగం కలిగించేందుకు కాకుల రూపంలో వచ్చి ఆ మునీశ్వరుల తపస్సుకు భంగం కలిగించారు. అందుకే అప్పుడు ఆ సమయంలో మునీశ్వరులు ఆ కాకులకు ఒక శాపం పెట్టారని ఈ ప్రాంతంలో చెప్తా ఉంటారు. ఏదైతే ఈ క్షేత్రంలో కాకులు దూరానికి కారడవి అని ఒక సామెత ఉంటుంది కదా, ఆ సామెత ఇక్కడ నుంచే పుట్టిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తా ఉంటారు. ఆ కాకులు ఏదైతే రాక్షసులు కాకుల రూపంలో మునీశ్వరుల తపస్సును భంగం కలిగించాయో అప్పుడు ఆ సమయంలో మునీశ్వరులు కాకులు
ఈ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా సంచరించడానికి వీల్లేదని చెప్పి ఆ కాకులకు శాపం ఇస్తాడు. అందుకోసమే ఈ ప్రాంతంలో కాకులు అనేవి కనపడవని చెప్పి కూడా ఇక్కడ వారు చెప్తా ఉన్నారు. నిజంగా దట్టమైన చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో ఎక్కడ కూడా కాకులు అనేవి ఎవరికి కూడా ఇప్పటికీ దర్శనం కనిపించవనేది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఇంతటి బాహ్య ప్రపంచంలో కాకులు కనపడవు అనేది నిజంగా ఒక ఆశ్చర్యకర సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రంలో నిజంగా ఈ యాగంటి క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత దాని పుష్కరిణి. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక చిన్న నీటి కొలను, కొండ దిగువ నుండి ఒక నంది నోటి ద్వారా నీరు ఈ పుష్కరిణిలోకి ప్రవహిస్తుంది. కొండల నుండి వస్తుంది కాబట్టి ఈ నీరు స్వచ్ఛంగా మరియు తీయగా ఉంటుంది. ఏడాది పొడవునా నీరు ఈ కొలనుకు ఎలా చేరుతుందో ఎవరికీ తెలియదు. ఈ ఆలయ వాస్తు శిల్పం దాని శిల్పకళ పరంగా ప్రాచీన విశ్వకర్మ స్థపతుల నైపుణ్యాలను చూపిస్తుంది. పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయడం చాలా ప్రయోజనకరమని భక్తులు నమ్ముతారు. పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత వారు శివ భగవానుడికి నమస్కరిస్తారు. అగస్త్య మహర్షి పుష్కరిణిలో స్నానం చేసి శివుడిని పూజించారు. యాగంటి గుహల్లో వెలిసిన సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. గుహ అంతరాలంలో నరసింహస్వామి దర్శనంతో కలిగే అనుభూతి వర్ణనాతీతం. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి తపస్సు చేస్తుండగా కాకులు ఆయనకు ఆటంకం కలిగించాయి. దాంతో ఆయన కాకులు ఆ ప్రదేశంలోకి ప్రవేశించలేవని శపించాడు. ఈ ప్రదేశాన్ని కాకులలేమి అంటారు. కాకి శనిదేవుని వాహనం కాబట్టి శని ఈ ప్రదేశంలోకి ప్రవేశించలేడని నమ్ముతారు. ప్రకృతి అందాలు, గుహల మర్మాలు, దేవతల దివ్య సాన్నిధ్యం ఇవన్నీ కలిసిన ఆధ్యాత్మిక అద్భుతమే యాగంటి. ఒక్కసారి దర్శిస్తే జీవితాంతం మరువలేని అనుభూతిని అందించే పవిత్ర క్షేత్రం ఇది. యాగంటి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో కర్నూలు నగరం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం బనగానపల్లె మండలం కేంద్రం నుండి పశ్చిమంగా 14 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లె పీపుల్లి రహదారిపై ఉంది. చారిత్రక ప్రదేశమైన బేలం గుహల నుండి కూడా ఈ ఆలయానికి 1.5 గంటల్లో చేరుకోవచ్చు మరియు ఇది 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీక మాసం మహాశివరాత్రి వేళ యాగంటి క్షేత్రం భక్తజన సంద్రంగా మారిపోతుంది. వేలాది మంది భక్తులు హరహర మహాదేవ నినాదాలతో ఆలయాన్ని మారుమోగిస్తారు. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో యాగంటి ఉమామహేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం.
మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.